ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ముందా ఏడు పాపు, ఏంటి నువ్వు చెప్పేది? అవునక్క, నేనెంత చెప్పినా వినకుండా ఫ్రెండ్స్ తో కలిసి బిజినెస్ చేశారు. ఫ్రెండ్సే కదా అని నమ్మి ఈయనేమో పెట్టుబడి కోసం 25 లక్షలు ఎక్కువ వడ్డీకి ఫైనాన్స్ తెచ్చారు. ఇప్పుడు బిజినెస్ దివాళా తీసేసరికి మాకేం సంబంధం లేదని ఆయన ఫ్రెండ్స్ చేతులెత్తేశారు. కాదమ్మా, బిజినెస్ మొదలు పెట్టేటప్పుడు అగ్రిమెంట్ లాంటిది ఏం చేసుకోలేదా నవమి? స్నేహితులే కదా అని గుడ్డిగా నమ్మేశారు బావగారు. ఎటువంటి అగ్రిమెంట్స్ చేయించుకోలేదు. ఆ ఫైనాన్స్ ఇచ్చిన వాళ్ళు సిటీలోనే పెద్ద రౌడీలంట. 2 రోజుల్లోనే మొత్తం డబ్బు కట్టమని బెదిరించారు బావగారు. ఇందుకు ఇప్పుడు మీ ఆయన ఎక్కడున్నాడే? లేడక్క, ఆయన కొట్టి నన్ను ఇంట్లోంచి గెంటేసి వాళ్ళతో పాటే ఆయన తీసుకెళ్లిపోయారు. ఏంటి, కొట్టి తీసుకెళ్లిపోయారా? అంతేకాదు బావగారు, పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆయన చంపేస్తానన్నారు. 2 రోజుల్లో డబ్బు కడితేనే క్షేమంగా వదిలేస్తానన్నారు. అమ్మ నాన్నలు అంత డబ్బు సర్దే పరిస్థితుల్లో లేరు. అంత అమౌంట్ ఎలా అరేంజ్ చేయాలో, ఆయన ఎలా కాపాడుకోవాలో నాకేం అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను బావగారు. ఆయనకి ఏమన్నా అవుతుందేమోనని నా కాళ్ళు చేతులు ఆడట్లేదు బావగారు. మీరే ఎలా అయినా డబ్బు సర్దుబాటు చేసి మా ఆయన్ని కాపాడండి ప్లీజ్. ప్లీజ్ అక్క, ప్లీజ్ అక్క. అబ్బా, ముందు ఏడు పాపవే, ఏడు పాపు. పో లోపలికి, ఏదో ఒకటి చేద్దాం సరేనా? ఇదిగో లోపలికి వెళ్ళు, వెళ్ళు. ఏమండి, ఇప్పుడు ఏం చేద్దామండి? ఇప్పటికిప్పుడు 25 లక్షలంటే ఎక్కడి నుంచి సర్దుబాటు అవుతాయి? నేను అదే ఆలోచిస్తున్నాను వైష్ణవి. మనకా అంత స్తోమత లేదు. పోనీ ఎవరినైనా అప్పడుగుదామంటే అంత డబ్బు ఎవరిస్తారు? కేశవ్ బాబు గారిని అడిగితే? అన్నయ్యనా? తన దగ్గర కూడా అంత డబ్బు ఉండదు వైష్ణవి. ఆయన దగ్గర లేకపోయినా ఎలాగోలా సర్దుబాటు చేస్తారు కదండి. అది అప్పో సొప్పో ఎలాగైతే ఏంటి, ముందు మనం ఈ సమస్య నుంచి బయటపడ్డం కావాలి. పదండి, వెంటనే మన ముగ్గురం వెళ్ళి బావగారిని ఎలాగోలా డబ్బు ఏర్పాటు చేయమని అడుగుదాం. అలాగే, నీ ఇష్టం. ఆదిత్య పద్మావతుల పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఆదిత్య పద్మావతుల పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. అయిపోయిందండి, ఈరోజుతో అంతా అయిపోయింది. ఉమ్మడి కుటుంబంగా ఉండాలనే మన కలగానే మిగిలిపోబోతోంది. మహాలక్ష్మి, ఏంటలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడనండి? ఇందాక లీల ఏముందో మీరు విన్నారు కదా. ఏదో ఒక రోజు కలిసిపోతామనే నమ్మకం ఉండేది. కానీ ఈరోజు ఆ నమ్మకం మొత్తం చచ్చిపోయిందండి. లీల పూర్తిగా మనకి శత్రువుగా మారిపోయింది.
తను చాలా మొండిఘటం, అన్నంత పని చేస్తుంది. నాకెందుకో ఆదిత్య పద్మావతిల పెళ్లి జరగకుండా ఆపేస్తుందేమోనని భయంగా ఉందండి. నువ్వేం భయపడకు మహాలక్ష్మి, అంత మంచే జరుగుతుంది. ఇంకా మంచి జరుగుతుందని మీకంత నమ్మకం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. చూడు మహాలక్ష్మి, వర్షం పడే ముందు పెనుగాలులు వీచి అల్లకల్లోలం చేస్తాయి. అంత మాత్రాన ప్రమాదం అనుకుంటే ఎలా చెప్పు? ఆ తర్వాతే కదా మనం వర్షపు చినుకుల్లో తడిచిపోయి సంతోషపడేది. ఈరోజు జరిగిన గొడవ కూడా అలాంటిదే. నువ్వేం కంగారు పడకో, సరేనా? అసలు ఇదంతా వైష్ణవ్ వల్లే. అనవసరంగా లీల మీ చేయి చేసుకుంది. కళ్లతో చూడనప్పుడు తప్పు పట్టడం కరెక్ట్ కాదు. లీల వైష్ణవిని ఏమంటే కొట్టాల్సి వచ్చిందో మనకు తెలియదు కదా. ఉండండి, ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. నవమిని తీసుకొస్తున్నారేంటండి? మనల్ని చూడటానికేమో మహాలక్ష్మి, కలిసి చాలా రోజులు అవుతుంది కదా. చూడు, లీల గొడవ గురించి నువ్వు ఇప్పుడేం అడక్కో, సరేనా? రామ్మా, ఈ నళ్ళ గుర్తొచ్చావా? నేనేదో సరదా కన్నానమ్మా. దానికే ఈ కన్నీళ్ళెందుకు? కష్టం వచ్చినప్పుడు మనకి ఫ్రీగా వచ్చేది కన్నీళ్లే కదక్క. ఏంటమ్మా నువ్వు అనేది? కష్టం రావడం ఏంటి? అవును బావగారు, కష్టం దానింటి గడప తొక్కింది, అందుకే అది మీ ఇంటి గడప తొక్కాల్సి వచ్చింది. అసలేం జరిగిందమ్మా? మా ఆయన బిజినెస్ కోసమని ఏంటమ్మా నువ్వు చెప్పేది? మీ ఆయన్ని తీసుకెళ్ళిపోయారా? అవును బావగారు, 25 లక్షలు కడితే గాని ఆయన ప్రాణాలతో తిరిగి రారు. అన్నయ్య, తను క్షేమంగా ఇంటికి రావాలంటే నువ్వే ఏదో ఒకటి చెయ్యాలి. నేనా? అంత డబ్బు ఇప్పటికిప్పుడంటే చాలా కష్టం కదరా. ఆయన నేను ఎలా సర్దుబాటు చేయగలను? మీరే అలా అంటే ఎలా బావగారు? దయచేసి దాన్ని సమస్య నుంచి మీరే గట్టెక్కించాలి. కరెక్టేనమ్మా, సాయం చేయాలని నాకు ఉంది. కానీ ఇంత తొందరగా అంటే అయ్యో. మీ కాళ్ళు పట్టుకుంటాను బావగారు, మీరే ఏదో ఒకటి చేయాలి. కాదని మాత్రం చెప్పకండి ప్లీజ్ బావగారు. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? నువ్వు ముందు పైకిలే. లేదు బావగారు, మీరు నా పసుపు కుంకుమలు కాపాడుతానని మాటిస్తానే లేస్తాను నేను. లేకమ్మా. సరేనమ్మా, నేను మాటిస్తున్నాను. నీ భర్తను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేలా నేను చేస్తాను.
మహాలక్ష్మి చెప్పు, ముందు నువ్వు పైకి లేమ్మా. లేమ్మా, ఏడోకు. వదులు. ఆగమని చెప్తున్నాను కదా. చెప్తున్నాను కదా. ఆగు, దయచేసి ఆగు. నీకేమైనా పిచ్చి పట్టిందా? అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? మరి ఇంకేం చేయను? ఇలా జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ఏమైందని? పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతావా? కలిసి బ్రతకలేనప్పుడు చావే శరణ్యం అంటారు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే. ప్లీజ్ నన్ను వదులు. హారిక, హారిక, నా మాట విను. ప్రతి దానికి ఏదో ఒక మార్గం ఉంటుంది. నన్ను ఆలోచించుకో నువ్వు. ఇంకే మార్గం లేదు. నా చావు ఒకటే దిక్కు. హారిక, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకో. నేను మీ వాళ్ళతో మాట్లాడతానని చెప్తున్నాను కదా, వాళ్ళని కన్విన్స్ చేస్తాను. నీ వల్ల కాదు ఆదిత్య, నువ్వు మాట్లాడలేవు. అయ్యో, నేను మాట్లాడతానని చెప్తున్నాను కదా. నీ వల్ల కాదని నేనే చెప్తున్నాను కదా. నేను చావాలని ఫిక్స్ అయ్యాను. నేను చచ్చిపోతాను అంతే. ఆదిత్య అంటే ఎవరో అమ్మాయితో అంత క్లోజ్ గా మాట్లాడుతున్నాడు. వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టి చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగినట్టు అనిపిస్తోంది. ఏం జరుగుంటుంది? ఇంతకీ అమ్మాయి ఎవరై ఉంటారు? వెళ్ళి కనుక్కుంటే. నీ వల్ల కాదు ఆదిత్య. వద్దు, ఇలా వెళ్ళి అడగడం కరెక్ట్ కాదు. ఆదిత్యకి ఆ అమ్మాయికి మధ్య ఏముందో తెలుసుకోవాలంటే కాసేపు వాళ్ళని అబ్జర్వ్ చేయడమే కరెక్ట్. ఏదైనా అవకాశం దొరికేలా కనిపిస్తే వాడుకుందాం. సరే రా, ఎక్కుదా. పొద్దునలా అన్నందుకు సార్కి కోపం వచ్చినట్టుంది. కానీ నువ్వు చేసిన పనికి నేను అలా చేయటమే కరెక్ట్. లేకపోతే నీకు అస్సలు భయం అనేది ఉండదు. ఇలా నిన్ను ఆట పట్టిస్తుంటే ఎంత బాగుందో తెలుసా ఆదిత్య? ఈ జ్ఞాపకాలన్నీ మన పెళ్ళయ్యాక తీపి జ్ఞాపకాలుగా మారుతాయి. పొద్దున ఆట పట్టించడం బానే ఉంది, కానీ మరీ అంతలా హర్ట్ చేసి ఉండకుండా ఉండాల్సింది. ఒకసారి ఫోన్ చేసి చూద్దాం ఏమంటాడు. హలో పద్మావతి, ఆదిత్య, నేను ఒక అర్జెంట్ పనిలో ఉన్నాను, తర్వాత కాల్ చేస్తాను. బాయ్. హలో. కట్ చేశాడేంటి? నాకన్నా ఇంపార్టెంట్ పని ఏముండుంటుంది? నువ్వేం భయపడకు నవ్వుమి. మీ బావగారు మాట ఇచ్చారంటే ఎంత కష్టమైనా ఆ మాట నిలబెట్టుకుంటారు. అవునమ్మా, బావగారు మాట ఇవ్వడం అంటే ఆంజనేయ స్వామి అభయం ఇచ్చినట్టే. నువ్వేం దీని గురించి ఏం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. ఉం? హలో చక్రధర్ గారు, నమస్తే అండి. బాగున్నారా? అవసరం అలాంటిదండి, చేయక తప్పలేదు. ఇబ్బంది కలిగించినందుకు క్షమించండి. ఈ మాత్రం దానికి క్షమాపణలు ఎందుకండి? విషయం ఏంటో చెప్పండి. ఏలే చక్రధర్ గారు, మాకు కొంచెం డబ్బు అవసరం పడింది, అందుకనే ఫోన్ చేశాను. అలాగా? ఎంత కావాలి? 25 లక్షలు.
25 లక్షలా? అవునండి, అది కూడా ఈ 2 రోజుల్లోనే కావాలి. మళ్ళీ తొందరలోనే సర్దుబాటు చేస్తాను. మీరెవ్వరని నా ఉద్దేశం కాదండి, కానీ ఎంత అర్జెంటుగా అంత డబ్బంటేనే కష్టమయ్యేలా ఉంది. చాలా పెద్ద అవసరం అండి. మీరే ఎలాగైనా చూడండి. గ్యారంటీగా ఇస్తానని చెప్పను కానీ ప్రయత్నిస్తాను. కానీ కష్టమే కేశవ్ గారు. మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. ఉంటాను. ఏంటన్నయ్యా? కష్టమే అంటున్నాడు రా. ఒకసారి రమేష్ గారికి చేస్తానుండు. హలో రమేష్ గారు. సారీ కేశవ గారు, అంత అమౌంట్ నా దగ్గర లేదు. పర్వాలేదండి, సడన్గా అడిగితే మీరు మాత్రం ఏం చేస్తారు? ఉంటారండి. బావగారు ఏమన్నారు బావగారు? డబ్బులు సర్దుబాటు అయ్యాయా? లేదమ్మా, ఎవరిని అడిగినా ఇంత తొందరగా అంటే కావనే చెప్తున్నారు. మరిప్పుడేం చేద్దాం బావగారు? మీరేం కంగారు పడకండి. రేపొద్దున్నే ఇంకేదైనా ప్రత్యామ్నాయం ఉందేమో ఆలోచించి ఎలాగైనా డబ్బు సర్దుబాటు ఎలా చేస్తాను. నా నమ్మకం మొత్తం మీరే బావగారు. ఆయనకి ఏదైనా జరిగితే నేను ప్రాణాలతో ఉండను. అమ్మా, దయచేసి ఆయన ఎలా అయినా కాపాడండి. మీకు దండం పెడతాను బావగారు. నేనున్నానమ్మా. ఇచ్చిన మాట కోసం అవసరమైతే తల తాకట్టు పెట్టైనా ఆ మాట నిలబెట్టుకుంటాను. నన్ను నమ్ము. అన్నయ్య, డబ్బు సర్దుబాటు అయ్యాక ఫోన్ చేయి. ఇంకా మేము బయలుదేరుతాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. చాలాసేపు అవడం ఏంట్రా? ఇది మీ ఇల్లు కాదా ఏంటి? అలానేం కాదన్నయ్య, ఇంటి దగ్గర కొన్ని పనులున్నాయి, వెళ్ళాలి. వస్తాం వదినా. సరే. పద వైష్ణవి. పద, వస్తాం బావగారు. వస్తానక్క. జాగ్రత్త జాగ్రత్త వైష్ణవి. సరే అక్క. ఇదేంటి, ఆదిత్య ఈ అమ్మాయిని ఇదేదో గెస్ట్ హౌస్కి తీసుకొచ్చాడు? లవర్ కానీ అయి ఉంటుందా? చచ్చ, ఆదిత్య అలాంటి వాడు కాదు.
పద్మావతికి అన్యాయం చేయడు. ఇదేంటో చూడాలి. పద లోపలికి వెళ్దాం. ఆదిత్య, ఇది మీ ఇల్లా? కాదు, మా ఫ్రెండ్ గెస్ట్ హౌస్. వాడు ఊరెళ్తూ కీస్ నా దగ్గరే ఉంచేసి వెళ్ళాడు. ఇక్కడైతేనే నీకు చాలా సేఫ్గా ఉంటుంది. సేఫ్గా ఉంటుందా? సేఫ్గా ఉండడం ఏంటి? ఖచ్చితంగా ఇదేదో సీక్రెట్ లాగే ఉంది. కనిపెడదాం. ఈ దెబ్బతో ఆదిత్య పద్మావతిల్ని విడగొడదాం. రా. రా. నీకు ఇక్కడ ఏం భయం లేదు. నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. నేను బయటికి వెళ్ళి నీకు ఫుడ్ బట్టలు తీసుకొస్తాను. ఈలోపు నువ్వు ఫ్రెష్ అవ్వు. ఇంకో విషయం, నేను తాళం వేసి వెళ్తాను. ఎవరు తలుపు తట్టినా నువ్వు డోర్ మాత్రం ఓపెన్ చేయకు. ఎవరన్నా చూశారంటే చాలా ప్రమాదం. సరే. అదేంటి తాళం వేసి వెళ్తున్నాడు? అంటే ఈ అమ్మాయిని ఆదిత్య లేపుకొచ్చాడా? ఇదిగో ఈ డ్రెస్ తీసుకెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఇప్పుడు నాకేం వద్దు. నా మనసేం బాలేదు. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు, నీకేం కాదు, నేనున్నాను కదా. అంటే ఆదిత్య అమ్మాయిని గెస్ట్ హౌస్కి తెచ్చుకున్నాడా? నమ్మలేకపోతున్నాను పుష్ప. నిన్ను ప్రేమించిన ఆ వెదవెక్కడా? ఏరా, నీకెంత ధైర్యం ఉంటే మా అమ్మాయినే ప్రేమిస్తావు? నిన్ను చెప్పరా, చెప్పు చెప్పు. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.